హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం అప్కమింగ్ ఓటీటీ మూవీస్ గురించి అయితే తెలుసుకుందాం. లైక్ కర మూవీ ఓటీటీ రిలీస్టెడ్ అండ్ వీరభద్రుడు మూవీ ఓటీటీ రిలీస్టెడ్, కేడి ద డెవిల్ ఓటీటీ రిలీస్టెడ్తో పాటు మరికొన్ని మూవీస్ ఓటీటీ రిలీస్టెడ్స్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవడం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అయితే చూడండి. సో చాలా మంది చూస్తున్నారు బట్ ఎవరు లైక్ అయితే చేయట్లేదు. సో ప్లీజ్ ఈ వీడియోకి నేను 200 లైక్ టార్గెట్ ఇస్తున్నా. సో ప్లీజ్ మీరు దాన్ని 24 అవర్స్లో కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇక అప్కమింగ్ ఓటీటీ మూవీస్ విషయానికి వస్తే, ఇక ముందుగా నెంబర్ 1 మా బెహన్. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీ మనకు ఇప్పుడు ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అవ్వింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకు అఫీషియల్ డేట్ని కూడా అనౌన్స్ అయితే చేశారు. సో ఈ మూవీ మనకి ఎప్పుడు ఓటీటీలో అవైలబుల్ ఉంటుందంటే June 4th నుంచి ఈ మూవీ మనకి అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా నెట్ఫ్లిక్స్లో ఒక కొత్త మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని June 4th నుంచి. ఇక నెంబర్ 2 స్పైడర్ నార్. సో ఇది ఒక వెబ్ సిరీస్ అండ్ ఈ సిరీస్ని ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ సిరీస్ని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. సో ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ ఇది. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ సిరీస్ సంబంధించి అఫీషియల్ డేట్ని కూడా మనకి అనౌన్స్ అయితే చేశారు. సో ఈ సిరీస్ మనకి ఎప్పుడు ఓటీటీలో అవైలబుల్ ఉంటుందంటే May 27th నుంచి ఈ సిరీస్ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా స్పైడర్ నార్ వెబ్ సిరీస్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ సిరీస్ని అమెజాన్ ప్రైమ్ వీడియోలో May 27th నుంచి. ఇక నెంబర్ 3 ద లెజెండ్ ఆఫ్ వాక్స్ మిషినా. సో ఇది ఒక వెబ్ సిరీస్ అండ్ ఈ సిరీస్ని ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ సిరీస్ని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. సో ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ ఇది. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ సిరీస్ సంబంధించి అఫీషియల్ డేట్ని కూడా మనకి అనౌన్స్ అయితే చేశారు. సో ఈ వెబ్ సిరీస్ మనకి ఎప్పుడు ఓటీటీలో అవైలబుల్ ఉంటుందంటే June 3rd నుంచి ఈ సిరీస్ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఒక కొత్త వెబ్ సిరీస్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ సిరీస్ని June 3rd నుంచి. ఇక నెంబర్ 4 బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీ మనకు ఇప్పుడు ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అవ్వింది. ముందుగా ఈ మూవీని ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే జియో హాట్స్టార్ వాళ్ళు ఈ మూవీని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. సో హాట్స్టార్ ఒరిజినల్ మూవీ ఇది. అండ్ హాట్స్టార్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకి అఫీషియల్ డేట్ని కూడా అనౌన్స్ అయితే చేశారు. సో ఈ మూవీ మనకి ఎప్పుడు ఓటీటీలో అవైలబుల్ ఉంటుందంటే May 27th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా జియో హాట్స్టార్లో ఒక కొత్త మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని May 27th నుంచి. ఇక నెంబర్ 5 మేరీ హవాజ్ సునో. సో ఇది కూడా ఒక మూవీ అండ్ ఈ మూవీ మనకు ఇప్పుడు ఓటీటీకి అయితే రెడీ అవ్వింది. ముందుగా ఈ మూవీని ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే ఈటీవీ విన్ వాళ్ళు ఈ మూవీని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. అండ్ ఈటీవీ విన్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకు అఫీషియల్ డేట్ని కూడా అనౌన్స్ అయితే చేశారు. సో ఈ మూవీ మనకి ఎప్పుడు ఓటీటీలో అవైలబుల్ ఉంటుందంటే May 27th నుంచి ఈ మూవీ మనకి ఈటీవీ విన్లో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా ఈటీవీ విన్లో ఒక కొత్త మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని May 27th నుంచి. ఇక నెంబర్ 6 హార్ట్ బీట్ సీజన్ 3. సో ఇది ఒక వెబ్ సిరీస్ అండ్ ఈ సిరీస్ సంబంధించి ఆల్రెడీ మనకు ముందుగా 2 సీజన్స్ అయితే వచ్చినాయి అండ్ ఇప్పుడు మన ముందుకు సీజన్ 3 అయితే తీసుకొస్తున్నారు. అండ్ ఈ సిరీస్ మనకి ఎందులో అవైలబుల్ ఉంటుందంటే జియో హాట్స్టార్ వాళ్ళు ఈ సిరీస్ని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. సో హాట్స్టార్ ఒరిజినల్ సిరీస్ ఇది. అండ్ హాట్స్టార్ వాళ్ళు ఈ సిరీస్ సంబంధించి మనకు అఫీషియల్ డేట్ని కూడా అనౌన్స్ అయితే చేశారు. సో ఈ సీజన్ 3 మనకి ఎప్పుడు ఓటీటీలో అవైలబుల్ ఉంటుందంటే June 25th నుంచి ఈ సిరీస్ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా సీజన్ 3 కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ సిరీస్ని జియో హాట్స్టార్లో June 25th నుంచి. ఇక నెంబర్ 7 హౌస్ ఆఫ్ ద డ్రాగన్ సీజన్ 3. సో ఇది ఒక వెబ్ సిరీస్ అండ్ ఈ సిరీస్ కోసం చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. ఆల్రెడీ మనకి 2 సీజన్స్ అయితే వచ్చినాయి అండ్ ఇప్పుడు మన ముందుకు సీజన్ 3 అయితే తీసుకొస్తున్నారు. అండ్ ఈ సిరీస్ మనకి ఎందులో అవైలబుల్ ఉండబోతుందంటే జియో హాట్స్టార్ వాళ్ళు ఈ సిరీస్ని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. సో హాట్స్టార్ ఒరిజినల్ సిరీస్ ఇది. అండ్ హాట్స్టార్ వాళ్ళు ఈ సిరీస్ సంబంధించి అఫీషియల్ డేట్ని కూడా మనకి అనౌన్స్ అయితే చేశారు. సో ఈ వెబ్ సిరీస్ మనకి ఎప్పుడు ఓటీటీలో అవైలబుల్ ఉంటుందంటే June 22nd నుంచి ఈ సిరీస్ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా హౌస్ ఆఫ్ ద డ్రాగన్ సీజన్ 3 కోసం వెయిట్ చేస్తూ ఉంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ సిరీస్ని జియో హాట్స్టార్లో June 22nd నుంచి. మల్టిపుల్ లాంగ్వేజెస్లో అవైలబుల్గా ఉంటుంది మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్లో. ఇక నెంబర్ 8 కరా మూవీ. సో ఈ మూవీలో మనకి ధనుష్ గారు మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి రీసెంట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేసిందంటే ముందుగా మన తెలుగులో
నైజాంలో 3.50 కోట్లు అయితే రాబట్టింది అండ్ ఆంధ్రాలో 3.25 కోట్లు. అలా ఈ మూవీ మన తెలుగులో 4 కోట్ల షేర్ని అండ్ 8 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. తమిళనాడు విషయానికి వస్తే 27 కోట్లు అండ్ కర్ణాటకలో 3.40 కోట్లు, కేరళలో 60 లక్షలు అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 35 లక్షలు అండ్ ఓవర్సీస్లో 10 కోట్లు. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 24 కోట్ల షేర్ని అండ్ 50 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 40 కోట్లు. సో అలా చూసుకుంటే ఈ మూవీ థియేటర్స్లో హిట్ కాలేదని చెప్పాలి. అండ్ ఇప్పుడు ఈ మూవీ మనకి ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అవ్వింది. అండ్ ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకి అఫీషియల్ డేట్ని కూడా అనౌన్స్ అయితే చేశారు. సో నేను మీకు ముందుగానే చెప్పాను ఈ మూవీ మనకి ఎప్పుడు రాబోతుందో. సో ఆ డేట్కే మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే కన్ఫర్మ్ చేసి చెప్పారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ మనకి May 28 నుంచి ఈ మూవీ మనకి నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంటుంది. సో నేను చెప్పిన డేట్కే నెట్ఫ్లిక్స్ వాళ్ళు కన్ఫర్మ్ చేసి చెప్పారు. సో మరి మీకు ఇలానే యాక్యురేట్గా ఓటీటీ అప్డేట్స్ కావాలంటే ప్లీజ్ మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. సో మరి మీలో ఎవరైనా కరా మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. నెట్ఫ్లిక్స్లో May 28 నుంచి మల్టిపుల్ లాంగ్వేజెస్లో అవైలబుల్గా ఉంటుంది, మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్లో. ఇక నెంబర్ 9 వీరభద్రుడు మూవీ. సో ఈ మూవీలో మనకి సూర్య గారు మెయిన్ లీడ్లో అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి రీసెంట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఈ మూవీ 11 days రన్ అయితే కంప్లీట్ చేసుకుంది. అండ్ ఈ 11 daysలో ఈ మూవీ థియేటర్స్లో ఎలా పర్ఫామ్ చేసిందంటే ముందుగా నైజాంలో 12.30 కోట్లు, ఆంధ్రాలో 13 కోట్లు. అలా ఈ మూవీ టోటల్గా మన తెలుగులో 13 కోట్ల షేర్ని అండ్ 26 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 7 కోట్లు. సో అలా ఈ మూవీ మనకి మన తెలుగులో హిట్ అయితే అవ్వింది. ఇక తమిళనాడు విషయానికి వస్తే 120 కోట్లు అండ్ కర్ణాటకలో 18 కోట్లు అండ్ కేరళలో 11 కోట్లు, హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 3 కోట్లు అండ్ ఓవర్సీస్లో 67 కోట్లు. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 118 కోట్ల షేర్ని అండ్ 246 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 70 కోట్లు. సో అలా ఈ మూవీ మనకి బ్లాక్ బస్టర్ అయితే అవ్వింది. ఇక ఈ మూవీ ఓటీటీ విషయానికి వస్తే ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు ఓటీటీకి తీసుకొస్తారంటే ఈ మూవీకి 4 weeks అగ్రిమెంట్ డేట్ని అయితే రాయించుకున్నారు. సో థియేటర్స్లో రిలీజ్ అయిన 4 weeks తర్వాత ఈ మూవీ మనకి ఓటీటీకి అయితే రావాలి. సో అలా ఈ మూవీ మనకి June 13th నుంచి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీలో ఎవరైనా సూర్య ఫ్యాన్స్ ఉండి ఈ మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే June 13th నుంచి వాచ్ చేయండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో. లేదా థియేటర్స్లో చేద్దాం అనుకుంటే థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేయండి. ప్రజెంట్ ఈ మూవీ మనకి థియేటర్స్లో రన్ అవుతుంది. ఇక నెంబర్ 10 కేడీ ద డెవిల్. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీ మనకి థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీలో ధ్రువ సర్జా మెయిన్ లీడ్లో అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి థియేటర్స్లో ఎలా పర్ఫామ్ చేసిందంటే ఈ మూవీకి బడ్జెట్ 75 కోట్లు. బట్ ఈ మూవీ మనకి థియేటర్స్లో రాబట్టింది 13 కోట్ల నెట్ని అండ్ 16 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది ఈ మూవీ. సో అలా ఈ మూవీ మనకి థియేటర్స్లో అయితే పర్ఫామ్ చేసింది. ఇక ఓటీటీ విషయానికి వస్తే ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు అఫీషియల్ డేట్ని కూడా మనకి అనౌన్స్ అయితే చేశారు. సో ఈ మూవీ మనకి ఎప్పుడు ఓటీటీలో అవైలబుల్ ఉంటుందంటే May 28th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా కేడీ ద డెవిల్ మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని అమెజాన్ ప్రైమ్ వీడియోలో May 28th నుంచి మల్టిపుల్ లాంగ్వేజెస్లో అవైలబుల్గా ఉంటుంది, మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్లో. సో ఈ వీడియోకి ఇది గైస్ అండ్ దిస్ యూ పీస్ఫుల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.